నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం కొంగర్ కాలనీలో ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంగర్ కాలనీ ఫోర్త్ సిటీగా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా గత ప్రభుత్వం కావచ్చు భూసేకరణ చేసింది. ఆ భూసేకరణకు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న రైతులు కాస్త మద్దతు ఇచ్చులు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చిన భూములు కాకుండా దానికి ఎక్కువ శాతం మళ్ళీ భూములు పోతున్నాయి. మళ్ళీ వెంటనే సర్వేస్ చేస్తున్నారు. మేము దానికి ఒప్పుకోకపోయినా సరే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఇక్కడ పెట్టేసి బలగాలను కూడా తెప్పించి ఆ సర్వేకు బలవంతంగా సర్వే చేస్తున్నారు. మాకు ఒక క్లారిటీ కూడా లేదు, ఎంత భూమి పోతుంది, ఎంత వస్తుంది అనే విషయం కూడా మాకు క్లారిటీ లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది. మనం మాట్లాడదాం ఇక్కడ ఉన్న ఒక రైతుతో, ఏంటి నిజంగానే వీళ్ళు ఇష్ట ప్రకారం ఇస్తున్నా ప్రభుత్వానికి భూములు, ఎంత భూమి పోతుందనే విషయం ఒక క్లారిటీ ఉందా, ప్రభుత్వం వీళ్ళతో ఏమైనా చర్చలు జరిపిందా, లేకుంటే అధికారులు ఏమైనా మాట్లాడిందా అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు ఏం పేరే? జంగయ్య. ఎంత ఉంది నీకు పొలం? ఎంత మేము 2 ఎకరాలు ఉంది. ఎంత పోతుంది ఇప్పుడు? ఎంత ఎకరాల పోతుంది. ఏమంటున్నారు మరి భూమి గురించి? ఏమంటున్నాం ఏమంటారు ప్రభుత్వం? ప్రభుత్వం ఏమంటుంది, కడలో పెట్టారు, మొగల పెట్టారు, పోలీసు వాళ్ళు ఊరేసి దౌర్జన్యం చేసి తీసుకుంటామంటారు. ఇష్టంతో ఇస్తలేవు మరి? ఇస్తలేము. ఎందుకు? ఎందుకంటే మేము ఎట్లా బతాం? ఆయన సిటీ ఫోర్త్ సిటీ ఏం సిటీ చేస్తే మేము ఎట్లా బతాం? మేము ఎట్లా బతాం? అగోదా గైరాన్ భూమి మా నాయన 10 ఎకరాలు కొట్టిండు, చూడు పైసలేదు సారు. 10 సార్లు తిరిగినా. ఇప్పుడు భూమి అమ్మితే దాని తగ్గట్టు డబ్బులు ఇస్తా ఉంటుంది కదా. డబ్బులు మాకు ప్రైవేట్ డబ్బులు ఇవ్వను. ప్రైవేట్ ఇప్పుడు 9 కోట్లు పోతుంది భూమి. ఎకరా 10 కోట్లు పోతుంది. 10 కోట్లు పోతుంది. 10 కోట్లు ఇవ్వను, కుచామాతో ఇచ్చేస్తాం. ఇప్పుడు మీతో అధికారులు వచ్చిన అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు ఎవరైనా మాట్లాడినా? ఏ నాకే మాట్లాడలే, మేమే వరి ఊకుంటున్నాం. మేమే వరి ఇక ఇక్కడ వరినాం, అక్కడ వరినాం. ఇదివరకు కూడా పోయిన భూమి కూడా ఒక పైస కూడా ఇలా తిరిగినా, ఏమారా ఆడే దిగినా, వీడికంటే ఆడికాడ తిరిగి నాకు చల్లగా నాకు కాలం కుంటుంది. ఆయన మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి మాకు అన్నదా? మేము 4 అన్నదాం. నెత్తికి 4 నా 2 ఎకరాలు 8 నెత్తికి 2 ఎకరాలు. ఇప్పుడు నీకెంత ఉంది? మొత్తం నాకు 2 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎకరం పోతే ఇంకెంత మిగులుతుంది? ఎంత మిగులుతుంది? అర్ధ ఎకరే మిగులుతుంది. ఇక ఎకరన్నర అంటారు, అర్ధ ఎకరే మిగులుతుంది. ఎంత పోతుందని నీకు ఏది ఇంకా కాలే. ఎంత పోతుంది? ఎంత పోతే తెలియదు, సర్వే చేసుకపోతారు. ఎంత అనేది కూడా ఇంకా ఏది మాకు క్లియర్ తెలియదే. పోలీసులు పట్టుకపోయారు. ఎందుకు పట్టుకపోయారు? సర్వే చేయకపోతే ఉదయం చేసి పట్టుకపోయి మళ్ళీ ఆడికి పోలీస్ స్టేషన్ పట్టుకపోయి ఇచ్చిపెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చి మాకు సరిపోని పోయి పెట్టాడు. 4 గొర్రెలు ఉన్నాయి మాకు. పారించుంటేనేమో చుట్టువారు జాలి వేసిండు, చెట్లు పెట్టిర్రు, అందులోకి రాని ఎక్కుంటారు. మా గొర్రె కూడా రాని చెప్పా సార్. మేము ఎట్లా బతాం? మంచి పరిపాలన ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, మాకు సాయం చేస్తున్నాడు. మేము ఓటు వేసినాం. ఇప్పుడు మమ్మల్ని కాసుకొని పేసుకొని తింటారు. మేము ఉన్న 2 గొర్రెల మీదపా ఉన్న భూమి గుంజుకుని మేము ఎట్లా పోతాం సార్? చెప్పు. రేటు కట్టిరా 10 కోట్లు కట్టిమని ఇస్తాం. 10 కోట్లు కట్టిమని. రేవంత్ రెడ్డికి ఇష్టం కొద్ది అమ్ముతలేము. మేము అమ్ముతలేము. మరి ఎట్లా మరి ఎట్లా మేము భూమి పోతే ఎట్లా బతుకం సస్తాం? ఉద్యోగాలు ఇస్తాము, కంపెనీ ఇస్తామని ఆడ గైరాన్ పొలం ఉంటే కూడా మీకు పట్టభూమి అయితేనే ఉదరు ఉంటుంది మీది. ఇది గైరాన్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే అట్లా కూడా వదులుకున్నాం మేము. పోలీసు వాళ్ళని పెడితే కూడా వాళ్ళు కూడా చెప్పిర్రు, అయ్యా మీ పట్టభూమి కాదు ఉదరు చేసి తాగుతుంది కానీ ఏం తాగదన్నారు. అయితే మన దాని డబ్బులు ఇస్తామంటే డబ్బులే వేయలేదు. అది అట్లా అనుకుంటే ఇది కూడా పోయా సార్. మేము ఎట్లా బతాం? ఇక దీని గొర్రెలున్నాయి, గొర్రె మీనే పోయి గొర్రె కూడా పారేది కంచెల పోతే వాళ్ళు పట్టుకుర్రి. వాళ్ళ ఏదేమంటే వాళ్ళు కొట్టుకం తిట్టుకం అలా మొత్తం అవి కూడా అమ్ముకుంటాం సార్. మేము ఎట్లా బతుకము? ఏం లేవు, గొర్రె ఏం లేవు. ఇంతమంది పోలీసు అంటే వీళ్ళు దౌర్జన్యం చేసి మా పొలం మాల్పుకుంటారని వీళ్ళు ఆపుతా అందుకుంటే దౌర్జన్యం చేసి అలా దొలకొచ్చి మాట్లాడిపించి కోల్పిస్తారు. అలా గొర్రెకాడు ఉన్నాడు, గొర్రెకాడు ఉంటే ఆయన తోలుకొచ్చిన వీడికి పొలం కొలుస్తారు అంటే ఎట్లా చేస్తాం పిల్లగా చూసొస్తాం అంటే మేము వచ్చినాం. ఏం పరిపాలన రోడ్డు తీసిండి, రోడ్డు పొలం మొత్తం పోతుంది, సరిపోను పొలం అంతా పోతుంది, ఎట్లా చేస్తాం ఏం చేస్తామని ఆయన వచ్చి మొత్తుకుంటుంటే నేను ఇక తోలుకొని వచ్చిన. దాని తగ్గట్టు ఏడ కట్టిస్తారు, సగం రేటు కూడా కట్టిస్తారు. ఇప్పుడు 10 కోట్లు పోతుంది మరి ఎకరా. 10 కోట్లు కట్టిస్తాడా? 10 కోట్లు. ఇప్పుడు పాట ఇట్లా మేము పోతున్నాయి భూములు తీసుకుంటాం, దాని దగ్గర రేటు కట్టిస్తాం అన్నట్టు. దాని అట్లా లేడు, మేము ఎంత రేటు కట్టిస్తాడు, రేటు సంగతి ఏది చెప్తలేడు. సర్వే చేసుకోపోతారు కానీ రేటు ఎంత కట్టించేది కూడా ఇంకా ఏది కాలేదు, ఏది చెప్తలేడు.